దర్శి పట్టణంలోని పిజియన్ తలాకా క్లబ్ కళ్యాణ మండపంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 1000 మంది పాస్టర్ల కుటుంబాలకు క్రిస్మస్ కానుకగా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహించిన కృపానంద పాస్టర్ గారికి, ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారికి, పాస్టర్ బిషప్ గారికి, దేవప్రసాద్ గారికి, వేదిక మీద నిర్వహించిన మిగిలిన పాస్టర్లందరికీ, మా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చేసిన పాస్టర్లందరికీ, మిగిలిన పెద్దలందరికీ అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటారు, కానీ ప్రపంచం మొత్తం కలిసి చేసుకునే పుట్టినరోజు, ఏకైక పుట్టినరోజు ఆ యేసు ప్రభు పుట్టినరోజు అని చెప్పి మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారాయుడు గారు, అమ్మగారు కలిసిమెలిసి ఎన్నో చర్చిలకు సహాయం చేశారు, ఎంతోమంది పేదవాళ్ళకు సహాయం చేశారు, ఎంతోమంది పాస్టర్లకు సహాయం చేశారు. ఆ పాస్టర్లకు సహాయం చేయడం బట్టే ఆ యేసు ప్రభు మా కుటుంబాన్ని గౌరవించి జాగ్రత్తగా చూసుకుంటూ ఈ స్టేజ్లో నిలబెట్టారంటే ఆ యేసు ప్రభు దీవెనలు మా కుటుంబం మీద లేకపోతే మీ ముందు మీతో పాటు కలిసిమెలిసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునేవాడిని కాదని చెప్పి స్వభావం తెలియజేస్తున్నా. ఎవరికైనా ఆ దేవుడు దీవెనలు కావాలి. ఆ దీవెనలతో పాటు మీ అందరి దీవెనలు, పాస్టర్లందరి దీవెనలు. నేను ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా, ఏ క్రిస్టియన్ కాలనీ పోయినా మా శివన్న వచ్చాడు, మా సొంత మనిషి వచ్చాడని చెప్పేసి బాజాబుజులతో చర్చిలో తీసుకెళ్లేసి సన్మానం చేసి ఎప్పుడు గౌరవిస్తున్న నాన్నగారు నేర్పించింది మాకు, మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి. వాళ్ళకి ఈ అందరికి ట్రస్ట్ ద్వారా ఈ చిరు సత్కారం ఈ పాస్టర్లందరికీ పట్ల పంపిణీ చేసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు నిజంగా సంతోషంగా ఆలోచిస్తున్నాను. అదేవిధంగా పాస్టర్లు కానీ ఆ గ్రామ ప్రజలందరూ కానీ, నేను ఈ సుమారుగా ఈ దక్షిణ నియోజకవర్గం నుంచి 25 సంవత్సరాలు మీతో పాటు కలిసిమెలిసి మే గ్రామానికి ఎక్కడ వచ్చినా కూడా నా చెయ్యి పెట్టుకొని నడిపి గ్రామం మొత్తం తెలిపి ఈ ఇందాక దేవప్రసాద్ అని చెప్పిన ప్రకారం ఈ వీఎం సునామీలో కూడా మా శివన్ని గెలిపించాలని చెప్పేసి మెయిన్ భూమిక పోషించి మమ్మల్ని నా గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్క పాస్టర్లను కూడా మరి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా స్టేజ్ పైన వాళ్ళు కానీ, ముందు కానీ ఉన్నవాళ్ళు కానీ, ముఖ్యంగా మా గొప్పతనం ఏమీ లేదు. డగ్లస్ అని చెప్తున్నాడు, మేము ఆ ఇంట్లో పనిచేసాము, మా నాన్నకి ముఖ్యమని చెప్పి. ఆయన పని చేయాల, మా సొంత మనిషిలానే మా ఇంట్లో ఉన్నాడు. ఆమె పెట్టేది ఆయన తింటాడు, పనుకుంటాడు ఇంట్లో. అందువల్ల డగ్లస్ మా కుటుంబానికి బాగా ప్రేమ, ముఖ్యంగా మా నాన్నకి బాగా ప్రేమగా ఆప్యాయంగా ఉండేవాళ్ళు, సొంత మనుషులాగా ఉండేవాళ్ళు. సమాజంలో దేవుడు చెప్పిన, పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి మనిషిని గౌరవించాలి, చేతనాయంతో వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి ఆ దేవుడు నేర్పించేది. అదేవిధంగా ఈ క్రిస్టియన్ మతంలో కూడా చాలా మందిని చూస్తాం, మంచి సంపాదించిన 10% కానీ 15% కానీ ఆ చర్చిలో కానీ ఎక్కడ పోయినా కూడా ఆ పాస్టర్లకు సహాయం చేయటం, ఉన్నీలో చేయటం చాలా మంచి అలవాటు. ఆ అలవాటు కూడా నేను నేర్చుకున్నాను, ఎక్కడ పోయినా అందరూ సహాయం చేయడం నేర్చుకున్నాను. మా నాన్న నేర్పించిన గుణాలతో పాటు మీరు నేర్పించింది. సమాజంలో పాస్టర్లు కూడా, అంతకుముందు టీచర్లందరూ కూడా సమాజంలో ఏం చేయాలి, గ్రామంలో ఏం డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏం చేయాలని పాల్గొనేవాళ్ళు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు చాలామంది అన్ని ఊర్లు తిరిగిన వాళ్ళు కూడా పాస్టర్లు మన సమాజం మంచి కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో బాగుండాలి. కుటుంబం మొత్తం ఈ నెల మొత్తం ప్రతి ఇంట్లో కూడా సుఖ సంతోషంతో ఉండి పిల్లాపాపంతో బాగుండి అందరూ యేసు ప్రభు దీవెనలు మీ కుటుంబం మీద, మా కుటుంబం మీద మెండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం సంతోషంగా ఉందని చెప్పి సభను తెలియజేసుకుంటూ మాకు తెలిపి
Thank you.